వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం టూర్ సక్సెస్ అయిందా? ఆయన అనుకున్నది సాధించారా? ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారా? ప్రజలాయన్ని ఆహ్వానించారా? ప్రభుత్వ చర్యలను ప్రజలు తప్పు పట్టారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. జగన్ టూర్ సక్సెస్ అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుండగా, జనం లేక ఫెయిల్ అయిందని టీడీపీ చెప్తోంది. ఎవరి మీడియాలో వారికి అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా జగన్ కోసం జనం తరలి వచ్చారని వైసీపీ చెప్తోంది. అయితే అక్కడే పేటీఎం బ్యాచ్లు ఏర్పాటు చేసుకుని జేజేలు కొట్టించుకున్నారని టీడీపీ అనుకూల వర్గం వాదిస్తోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎండగట్టేందుకు నర్సీపట్నం వచ్చారు. అయితే ఈ బల ప్రదర్శన ఎందుకన్న ప్రశ్న వినిపిస్తోంది. కానీ ఇది బల ప్రదర్శన కాదు. జగన్పై అభిమానులతో వచ్చిన ప్రజలను చూసి టీడీపీ అసూయతో వక్ర భాష్యాలు చెప్తోందని వైసీపీ సమర్థించుకుంటోంది. అయితే జగన్ పర్యటనకు బయలుదేరిన ప్రతిసారి ఇటువంటి వాదనలు సర్వసాధారణంగా మారాయి. ఇదే తరహా ప్రశ్నలు, చర్చ నడుస్తోంది. అయితే జగన్ జనంలోకి వచ్చి ప్రభుత్వం మెడలు వంచగలిగారా? రాజకీయంగా పైచేయి సాధించారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మేలు జరుగుతుందా అంటే మాత్రం మౌనమే సమాధానమవుతోంది. కానీ వైసీపీ అదే పనిగా సక్సెస్ అనే మాట చెప్తోంది. జగన్ పర్యటనలకు జనాలు రావడం గత 15 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. కానీ జనం ఆదరించింది ఆయనకు ఒక్కసారి. ఇప్పుడు కూడా జనం వస్తున్నారనే తప్ప రాజకీయంగా ఎంతవరకు మద్దతు చెబుతున్నారు అన్నది అంచనా వేయలేకపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అన్నట్లుగా మారి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కేవలం పోలీసుల అనుమతి ఇవ్వకపోవటం వల్లే జగన్ పర్యటనకు హైప్ వచ్చేదే తప్ప జగన్ పర్యటనకు వచ్చే జనం చూసి కాదన్నట్లు ఒక టాక్ నడుస్తోంది. పైగా నర్సీపట్నం పర్యటనలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సీన్ క్రియేట్ అయింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వేధింపులతో డాక్టర్ సుధాకర్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన ఫోటోలతో దళిత సంఘాలు జగన్ గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు. గతంలో ఇటువంటి సీన్లు ఉండేవి కాదు. ఏకపక్షంగా జగన్ పర్యటనలు సాగేవి. కానీ ఈసారి అలా ఉండదు. జగన్ ఎక్కడికి వెళ్లినా, ఏ పర్యటనలు చేసినా ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలు క్రియేట్ అవుతాయి. ఎందుకంటే 5 ఏళ్ల పాలన వైఫల్యాలు ఇదే పర్యటనలో తిప్పికొట్టే అవకాశం ఉంది.